దళితులను తక్కువ చేసి మాట్లాడినా, కులం పేరుతో తిట్టినా ఆ చట్టం కింద కేసు పెడితే ఎంక్వైరీ చేస్తారు. వాజీవే అని తెలిస్తే తీసుకుపోయి జైల్లో పెడతారు. మళ్ళా ఎస్సీ ఎస్టీలు కూడా గౌరవంగా బతికేతానికి, వాళ్ళకు ఎవలతో తక్లీఫులు రాకుండా చూస్తానికి గా చట్టం తెచ్చిండ్రు. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే, ఏసయ్య మతంలోకి పోతే ఏ రిజర్వేషన్ ఉండది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టమండ అందదని తీర్పిచ్చింది దేశం పెద్ద కోర్టు. దళిత కుటుంబంలో పుట్టి క్రైస్తవానికి మారేటోళ్లకు ఎస్సీలకు అందే ఏది కూడా అందదన్నట్టు. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు ఉండటోళ్లకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే హక్కు. ఎందుకంటే క్రిస్టియన్స్ లల్లా కులం లేదాయే. అసొంటప్పుడు ఏరే మతంలోకెళ్ళి అండ్లకు పోతే ఆ మతం రూల్స్ ప్రకారమే నడవాలని రాజ్యాంగంలో రాశుందట. ఆంధ్రాల ఓ పాస్టర్ కు ఏరేటోళ్లకు లొల్లైతే నేను దళితున్నని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టిండు. చల్, మతం మారినాక చట్టం వర్తించదని వాళ్ళు హైకోర్టుకు పోతే వాజీవే అన్నది. లేలే, నేను క్రైస్తవంలోకి వచ్చిన, పుట్టింది దళిత కుటుంబంలా, నాకు కుల సర్టిఫికేట్ ఉందని గా పాస్టరు సుప్రీంకోర్టుకు వస్తే 2 దిక్కుల వాదనలిని హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని తీర్పిచ్చిందన్నట్టు. క్రైస్తవంలోకి పోయి సుత రిజర్వేషన్ల ఫాయిదా కోసం మేమింకా హిందువులమేనని చెప్పుకునుడు తప్పట మరి రూల్స్ ప్రకారం.